కోడలు లెక్కుంటాను ఎప్పుడు చూడు ఎవ్వరైనా లోకమంతా కోడలు వచ్చినాకనే అమ్మని ఇట్లా చేస్తారు అక్కడ అట్లా చేస్తారు కొడుకులు ఇట్లా చేస్తారని మాట్లాడతారు మా తల్లిదండ్రులు అరే అది తెలిసి తెలియకుండా మాట్లాడవచ్చు రేపు నీ అవ్వ నీటి అంటే నువ్వు వాడవా నేను వాడా తెలిసి తెలియదా మీ అమ్మ నువ్వేందే అది మీకు రూపాయి అంటే రూపాయి 10 అంటే 10 ఇచ్చి రేకుల ఇంట్లో ఉంటుకుంటుంటే మీకు ఇలా బాగా అయ్యి వృద్ధాశ్రలు ఎత్తారు ఇద్దరు ఒకటే మాట్లాడుకుంటురా ఇద్దరు ఆడలు ఒక్కడ ముచ్చట్లు పెడతారు కొంపలు మునుగుతాయి ఈ వయసులో దానికి ఒక బుక్క అన్నం పెట్టలేకపోతున్నా నువ్వు ఎంత బాధపడుతున్నావు తెలుసా ఈ వయసులో కూడా దాని బతుకు ఒక్కది ఉండి ఇంట్లో అంటుకొని తింటుంది దానికి ఏం అవసరం ఇద్దరు కొడుకులు ఉండగా కూడా అయినా కూడా మీతో వీళ్ళు గిట్ల చెప్తున్నారు వీళ్ళిద్దరు తీసుకుపోయి వాళ్ళ ఇంటికి తీసుకుపోయి వడగొట్టా తప్ప వాళ్ళ అమ్మ నా ఉద్దేశం వేసినాక మళ్ళీ తీసుకొచ్చుకుందాం పడగట్టచ్చు కాదే వీళ్ళు మన ఇద్దరు చూసి మా అమ్మని అంతా బాధ పెట్టి మన అమ్మని బాధ పెట్టి ఉద్దేశం చేస్తా అని చెప్తారు కదా వీళ్ళ అయ్యవ కూడా వీళ్ళ అవ్వను కూడా ఉద్దేశం వేయాలి ఇక్కడ ఉండనే ఉండదు